టీమిండియా అదరగొట్టింది. కీలక పోరులో సమిష్టిగా ఆడి అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ అందుకోవటానికి అడుగు దూరంలో నిలిచింది. కోట్లాది అభిమానులను ఊరూరుతొలగిస్తూ బ్యాటింగ్లో సంజు శాంసన్ అదరగొడితే బౌలింగ్లో బూమ్రా మ్యాజిక్ చేశాడు. ఫలితంగా కీలకమైన సెమీఫైనల్లో ఇంగ్లాండ్ జట్టును మట్టి కరిపించింది. ఫైనల్లోకి అడుగుపెట్టింది. మూడోసారి పొట్టి ప్రపంచ కప్ను ముద్దాడటానికి సిద్ధమైంది టీమిండియా. సంజు శాంసన్, ఈశాన్, హార్దిక్, తిలక్ వర్మ ఊచకొత్తతో భారత జట్టు భారీ స్కోరు చేసింది. ఇక విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు అంతా. కానీ ప్రత్యర్థి ఇంగ్లాండ్ ఓటమిని అంగీకరించలేదు. ఆత్మవిశ్వాసంతో అద్భుతంగా పోరాడింది. ముఖ్యంగా బేతల్ బౌండరీ మోతం మోగించడంతో ఓ దశలో ఇండియా బౌలర్లకు భయం పట్టుకుంది. అభిమానులు కూడా చేజారిపోతుందా అనే అనుమానం తలెత్తింది. చివరి 3 ఓవర్లో 45 పరుగులు కావాల్సిన తరుణంలో బూమ్రా మరోసారి అదరగొట్టాడు. యార్కర్లు వేస్తూ ఇంగ్లాండ్ బ్యాటర్ల జోరుకు బ్రేక్ వేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టుపై ఒత్తిడి పెరిగి మ్యాచ్ భారత వశమైంది. ముంబైలోని వాంఖాడే స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్లో సెమీఫైనల్లో పరుగుల వరద పారింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ హైస్కోరింగ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఇంగ్లాండ్ బ్యాకర్ జాకబ్ బేతల్ వీరోచిత సెంచరీతో పోరాడినప్పటికీ ఆఖరి ఓవర్లో రన్అట్ రూపంలో వెనుదిరగడంతో ఇంగ్లాండ్ ఆశలు ఆవిరయ్యాయి. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్కు వచ్చిన భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్ సంజు శాంసన్ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి ఇన్నింగ్స్కు గట్టి పునాది వేశాడు. మరోవైపు ఈశాంత్ కిషన్ 39, శివన్ దూబే 43 దూకుడుగా అడగ్గా చివరిలో తిలక్ వర్మ 7 బంతుల్లో 21, హార్దిక్ పాండ్యా 27 పరుగులతో భారత్ నిర్ణయ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక 254 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఫిల్ స్టాల్, బట్లర్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ దశలో జాకబ్ బేతల్ ఒంటరిగా పోరాటం చేశాడు. భారత బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 48 బంతుల్లో 8 ఫోర్లు 7 సిక్సర్లతో 105 పరుగులు చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. బేతల్కి విల్ జాక్స్ కూడా తోడయ్యాడు. వీరిద్దరూ దూకుడుతో ఒక దశలో ఇంగ్లాండ్ గెలిచేలా కనిపించింది. అయితే ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి 30 పరుగులు అవసరం కాగా శివన్ దూబే బౌలింగ్లో తొలి బంతికే డేంజర్ మ్యాన్ బేతల్ రన్అట్ కావడంతో మ్యాచ్ భారత వైపు తిరిగింది. జోఫ్రా ఆర్చర్ చివరిలో వరుసగా 3 సిక్సర్లు బాదినప్పటికీ అప్పటికే మ్యాచ్ ఫలితం డిసైడ్ కావడంతో ఇంగ్లాండ్ 246 పరుగులకే పరిమితమైంది. భారత్ బౌలర్లో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా బుమ్రా, హర్షదీప్, అక్షర్, వరుణ్ తలా వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ఫైనల్లో న్యూజిలాండ్తో సూర్యాసేన అమితుమి తేల్చుకోనుంది. మార్చి 8న అహ్మదాబాద్ వేదికగా తుదిపోరు జరగనుంది. ఇక టీమిండియా ఫైనల్కి వెళ్ళటంపై కోనసీమ ప్రజలు ఏమనుకుంటారో మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. రైట్ వెంకట్. థ్యాంక్ యూ నాని. నిన్న ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచ కప్ లో భారత్ విజయం కైవసం చేసుకున్న నుంచి
ఈ నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ క్రీడాభిమానులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ, చాలా టఫ్ గా జరిగిందని చెప్పుకోవచ్చు. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సెమీఫైనల్ ఇంగ్లాండ్ తో జరిగిన ఈ సెమీఫైనల్లో నిర్ణీత 20 ఓవర్లకే 253 పరుగులు చేయగలిగింది భారత్. తొలుత అమిత్ శర్మ కొంచెం నిరాశపరిచినప్పటికీ సంజయ్ సామ్సన్ 89 పరుగులు కొట్టాడు. 42 బాల్కి 89 పరుగులు కొట్టి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర వహించాడని చెప్పుకోవచ్చు. అలాగే మిగిలిన బ్యాట్స్మెన్స్ కూడా సంజు సామ్సన్ సహకారం అందించడంతో ఈ మ్యాచ్ విజయం కీలకంగా మారింది. అలాగే ఇంగ్లాండ్ కూడా ఈ 253 లక్ష్యాన్ని ఛేదించడంలో తడబాటు పడకుండా చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. చివరకు ఇండియాను విజయం వరించింది. 7 పరుగుల తేడాతో భారత్ విజయం కైవసం చేసుకుంది. ముఖ్యంగా బీతెల్ 105 పరుగులతో రన్అట్ అవడం మనకు కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెతెల్ అవుట్ అవ్వకపోతే కనుక మనకి విజయ అవకాశాలు చేజారే అవకాశం అయితే ఉంది. ఆ నేపథ్యంలో బౌలర్లు కీలకంగా వ్యవహరించారు. అంత ఒత్తిడిలో కూడా బుమ్రా మంచి బౌలింగ్ వేసి వాళ్ళని పరుగులు చేయడంలో నిర్వహించగలిగాడు. అలాగే మిగిలిన అక్షర్ పటేల్ కావచ్చు, ఫీల్డింగ్ లో చాలా మంచి మిగిలిన ఫీల్డర్స్ కూడా మంచి క్యాచ్లు పట్టి మ్యాచ్ విజయంలో కీలకంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మ్యాచ్ కి సంజు శాంసన్ కీలకంగా నిలిచాడు. 89 పరుగులు వరద పారించాడు క్రికెట్. అయితే ఎవరైతే అభిషేక్ శర్మ ఉన్నాడో అభిషేక్ శర్మ ఈసారి కూడా నిరాశపరిచాడు. తొలుత ఉన్న ఫామ్ చివరి వరకు కొనసాగించలేకపోయాడు. అయితే ఈసారి సంజయ్ రూపంలో మన భారత్ విజయం వరించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ నెల 8వ తేదీన జరగనున్న ఫైనల్ కే ఇండియా టీం సిద్ధమవుతున్న నేపథ్యంలో కోనసీమ ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రీడాభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్లో న్యూజిలాండ్ పై మంచి విజయం సాధించి మరోసారి T20 ప్రపంచ కప్ మనకి భారతదేశానికి తీసుకురావాలని కూడా వీరంతా కోరుకుంటున్నారు. రైట్, ఫైనల్ మ్యాచ్ పై ఎటువంటి సిగ్నల్ ఉన్నాయి? కోనసీమ ప్రాంతంలో ఎక్కడైనా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారా మ్యాచ్ చూడటానికి? ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా క్రీడలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు. క్రికెట్ పై ఎక్కువ మక్కువ కలిగిన క్రీడాకారులంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫైనల్ కొన్ని థియేటర్ల స్క్రీన్ లో కూడా వేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే పబ్లిక్ ప్లేసెస్ ఎక్కువగా గ్యాదర్ అయ్యేటువంటి పబ్లిక్ ప్లేసెస్ లో కూడా క్రికెట్ అభిమానుల కోసం భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల 8వ తేదీన జరిగే ఏదైతే న్యూజిలాండ్ తో ఉన్న ఫైనల్ మ్యాచ్ ను భారత్ విజయం వరించాలని కూడా వీరందరూ ప్రత్యేక పూజలు చేయడంతో పాటు వారంతా కూడా ఆసక్తిగా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇండియా ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ మ్యాచ్ లో భారత్ ఇంగ్లాండ్ హోరాహోరీగా పోరాటం చేసి ఎవరికి గెలుపన్న విషయంలో సందిగ్ధత నెలకొంది. అలాంటి విషయం లాస్ట్ ఓవర్ లో మాత్రం భారత ప్రేక్షకులు క్రికెట్ అభిమానులు చాలా ఉత్కంఠతో నరాలు తెగిపోయి ఉత్కంఠతో మ్యాచ్ చూశారు. ఈ విషయమే కొంతమంది ఇక్కడ క్రికెట్ అభిమానులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, రాత్రి జరిగిన ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ గెలిపే ఉద్దేశం ఏంటి? చాలా ఉత్కంఠభరితంగా జరిగింది మ్యాచ్. హై టెన్షన్ మ్యాచ్ ఇది. ఒక పక్క మన ఇండియా వాళ్ళకి తక్కువ ఆడలేదు, వాళ్ళు కూడా సమానంగా ఆడారు. ఎవరు గెలుస్తారన్నది మాకు కూడా చాలా టెన్షన్ వచ్చింది. ఇక్కడ ఉన్న ప్రతి ప్లేయర్ కూడా చాలా టెన్షన్ గా చూసాం. రాత్రి మ్యాచ్ అందరూ కలిసి చూసాం. జై హో భారత్, జై హో! ముఖ్యంగా లాస్ట్ ఓవర్ అంటే చివరి 6 బంతులకి 30 రన్స్ ఉన్నప్పుడు మీలో ఎటువంటి ఉత్కంఠ రేపింది? అది హార్దిక్ పాండ్యా మంచి ఫీలింగ్ తో, అక్షర్ పటేల్ మంచి ఫీలింగ్ తో ఇండియాని మ్యాచ్ మలుపు తిప్పారు. చాలా ఉత్కంఠభరితంగా జరిగింది మ్యాచ్. అయితే మాకు చాలా సంతోషంగా ఉంది. బుమ్రా కూడా మంచి ఓవర్ వేసాడు ఆ టైంలో. నిజంగా బుమ్రా వేసిన ఓవర్ మాత్రం చాలా కంట్రోల్ చేసినట్టే మనం చెప్పాలి. ముఖ్యంగా మన భారత విజయానికి ఆ ఓవరే ముఖ్యమైన విషయాన్ని మీరు ఎలా అనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉన్నది. మన ఇండియాకి డెత్ ఓవర్ వేసి ఏకైక బౌలర్ యార్కర్ బుమ్రా. బూమ్ బూమ్ బుమ్రా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మ్యాచ్ లో ఇండియా విజయం సాధించడం క్రికెట్ అభిమానులకు ఎంత సంతోషం ఉల్లాసంగా ఉంది. అదే మళ్ళీ 8వ తారీఖున జరగబోయే న్యూజిలాండ్ ఇండియా ఫైనల్ మ్యాచ్ పై వారి అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. చెప్పండి,
చాలా సంతోషకరంగా ఉందండి. నిన్న జరిగిన మ్యాచ్ అయితే లాస్ట్ వరకు కూడా హోరాహోరీగా నువ్వా నేనంటూ కూడా సాగింది. ఇరు జట్లు కూడా చాలా చక్కని ప్రతిభ కనబరిచాయి. అయితే ఏదైనా కానీ మన బౌలింగ్ లో డెత్ బౌలర్ బుమ్రా మంచి ఓవర్ తో మ్యాచ్ టర్నింగ్ అయింది. ముఖ్యంగా లాస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా ఇచ్చిన మంచి త్రోతో మ్యాచ్ అప్పుడే ఇంకా టర్న్ అయిందండి. చాలా చక్కని మ్యాచ్ లా ఇరు జట్లు కూడా, ముఖ్యంగా ఇండియా గెలడం చాలా చాలా సంతోషంగా ఉంది మాకు. ఈ అభిమానులందరూ కూడా వరుసగా రెండోసారి ఫైనల్స్ రీచ్ అయ్యాం మేము. ఈ రేపు జరిగే ఆదివారం ఫైనల్స్ కూడా ఖచ్చితంగా గెలుస్తాం. గెలిచి మళ్ళీ వరుసగా రెండోసారి కప్పు కొట్టడం తథ్యమని కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.